మహాదేవ హిందూ బంధువులందరికీ పోలా అమావాస్య శుభాకాంక్షలు. మరి ఈ పండగ పొలాల అమావాస్యన పోలా అమావాస్యన, అసలు ఈ నామము ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత, ఈ పోలా అనేటటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? గ్రామాలలో పొలాల అమావాస్య అని ప్రతి వ్యక్తులు కూడా గోవృషభ పూజ చేసుకుని ఉంటారు. ఇళ్లలో మట్టితో తయారు చేసినటువంటి గోవృషభములను అలంకరించి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు. అసలు ఈరోజు ఆ పూజ చేసుకోవడానికి ఆంతర్యం ఏమిటి? పురాణ కథల్లో చూసుకున్నట్టయితే అంధకాసుర సంహారం జరుగుతున్నప్పుడు నందీశ్వరుడి యొక్క పాత్ర ముందుగా ఉన్నందున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మెచ్చి నందీశ్వరుడికి పోలా అనేటటువంటి బిరుదును బహుకరించారు. అందుకొరకు సాక్షాత్తు ఆ నందియే శివుడి దగ్గర ఉంటారు. నందికి పూజ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. అందుకొరకు ఈ రోజున గో వృషభ పూజ, గో వృషభములకు చక్కగా అలంకరణ, ఆ గో వృషభములకు గ్రాసము పెట్టడము విశేషమైనటువంటి రోజు, విశేషమైనటువంటి ఆ యొక్క పరమశివుడి యొక్క ఫలితం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు దర్భను కోసి దాన్ని పూజ చేయడం వల్ల, పూజకు ఉపయోగించడం వల్ల మనకు పురాణాల్లో చూసుకున్నట్టయితే ద్వాదశి రోజు తులసి దళం తెంపవద్దు. ఈ రోజున దర్భను తెంపడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం వస్తుందట. మహాదేవ